ఉమ్మడి పాలమూరు జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు బిగించిన బీజేపీ ఫ్యూచర్ ప్లాన్స్ పై దృష్టి పెట్టింది. ఒక సీట్లో హిట్ కొట్టి మరో స్థానంలో ఫట్ అయింది. భవిష్యత్తు మాదేనంటూ విస్తరణ వ్యూహానికి పదును పెడుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? బలపడేందుకు చేపడుతున్న చర్యలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు. పార్లమెంటు ఎన్నికల్లో పెరిగిన ప్రాతినిధ్యం, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని భవిష్యత్ ప్లాన్స్. పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పాలమూరు సీటులో హిట్ కొట్టిన కమలదళం నాగర్ కర్నూల్ స్థానంలో ఫట్మంది. లోక్సభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం పెరిగింది. అసెంబ్లీలోనూ సీట్లను పెంచుకుంది. ఈ ఫలితాలు కేడర్లో కొత్త జోష్ నింపాయి. దీనిని పట్టుకుని పైకి ఎదగాలని ప్లాన్ చేస్తోంది. పార్టీని మరింత పటిష్టం చేసి భవిష్యత్తులో బలపడాలని ప్లాన్ చేస్తోంది. మహబూబ్ నగర్ నుంచి గెలిచిన టీకే అరుణపై ఈ బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీలోని కీలక నేతలకు కేంద్రంలో కొన్ని పదవులు ఇస్తే కాషాయ పార్టీకి ఎదురుండదని భావిస్తోంది. గతంలో ఈ జిల్లాలో పార్టీ అంతంత మాత్రంగానే ఉండేది. ఎన్నికల్లో పెద్దగా పర్ఫార్మెన్స్ చూసిన సందర్భాలు చాలా తక్కువ. 1999లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఏపీ జితేందర్ రెడ్డి లోక్సభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. కానీ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో సింగిల్ గా గెలిచింది. డీకే అరుణ కేవలం 4,500 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ప్రత్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిపై విక్టరీ కొట్టి పట్టు బిగించారు. మరోవైపు నాగర్ కర్నూల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన పి భరత్ ప్రసాద్ కాంగ్రెస్ నేత మల్లు రవి చేతిలో 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రెండో స్థానంలో నిలిచిన కమలదళం ఈ పట్టు ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉంది. వాస్తవానికి ఈసారి దేశంలో తప్పనిసరిగా గెలవాల్సిన 75 నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ ని కూడా చేర్చింది బీజేపీ హైకమాండ్. దీంతో ఈ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రధాని మోదీ సహా పార్టీ అగ్రనేతలందరూ ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని ప్లాన్ చేసింది. హస్తం పార్టీ ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకుంది. ముఖ్యమంత్రి సొంత అసెంబ్లీ స్థానం కొడంగల్లో మెజార్టీ వస్తే సరిపోతుందనే అంచనాతో మిగిలిన నియోజకవర్గాల్లో పెద్దగా దృష్టి పెట్టలేదు. అందులోనూ కోస్కి, మద్దూరు మండలాల్లో ఆధిక్యత కోసం ప్రయత్నించింది. కొడంగల్లో 31,000 ఓట్ల పైచిలకు మెజార్టీ పక్కా అని లెక్కలు వేసుకుంది. కానీ చివరికి 21,000 ఓట్ల ఆధిక్యతతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నారాయణపేట, మక్తల్లో బీజేపీకి మెజార్టీ వచ్చింది. మహబూబ్ నగర్, దేవరకద్రలో మంచి పట్టు బిగించడంతో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. ఇది కేడర్లో కొత్త జోష్ నింపింది. ఇక నాగర్ కర్నూల్ బీజేపీ ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఓట్ షేర్ సాధించింది. గత 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పి రాములు 50.48%తో సుమారు 5 లక్షల ఓట్లను సాధించి కాంగ్రెస్ అభ్యర్థి మల్లిరవిపై 1,90,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్లో బీజేపీకి కమలం 13.03%తో 1,30,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. డీకే అరుణ సొంత అసెంబ్లీ స్థానం గద్వాల, నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ బీజేపీకి 20,000 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇక వనపర్తి, అలంపూర్, నాగర్ కర్నూల్లోనూ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈసారి రన్నరప్ గా నిలిచిన కమలదళం ఫ్యూచర్ లో విన్నర్ గా ఉండాలని ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పట్టు బిగించేందుకు వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్లు, సిన్సియర్ నేతలకు పదవులు ఇస్తే మరింత పటిష్టమవుతుందని భావిస్తోంది. పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థానం కల్పించాలని చూస్తోంది. పార్టీ బలోపేతానికి బీజేపీ నేతలు ఇలా ప్లాన్ చేస్తున్నారు.